తమిళనాడులో ముక్కోణ రాజకీయ చదరంగం రసవత్తరంగా మారింది. శరవేగంగా మారుతున్న పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. టీవీకి అధికారంలోకి వస్తుందా, విజయ్ సీఎంగా పగ్గాలు చేపడతారా అని తమిళులు మాత్రమే కాదు, యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకూలిస్తే ఇవాళ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని టీవీకి అధినేత విజయ్ భావించారు. దక్షిణాదిలోనే అత్యధికంగా 234 స్థానాలు కలిగిన తమిళనాడులో టీవీకే పార్టీ 107 స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. డిఎంకే కూటమి 73, ఏఐఏడిఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ముందుకు వచ్చారు. ఈ నెల 6వ తేదీన గవర్నర్ రాజేంద్ర అర్లేకరన్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. తిరిగి గురువారం సాయంత్రం మరోసారి గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలంటూ ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీలు మొత్తం ఎమ్మెల్యేలు 118 మద్దతు ఉందని టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కు తెలిపారు. ఆ తర్వాత విజయ్ గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన్ నుంచి నేరుగా తనకు మద్దతు పలికిన వామపక్షాల నేతలతో భేటీ అయ్యారు. తాజాగా 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం వెల్లడించింది. బీసీకే, ఐయుఎంఎల్ పార్టీ లేఖలు అందలేదని వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకి కసరత్తు చేస్తున్న తరుణంలో ప్రత్యర్థి వర్గాలు ఒక్కటి కావడం, మిత్రపక్షాలు ఐయుఎంఎల్ పార్టీ అనూహ్యంగా విజయ్ కు షాక్ ఇచ్చింది. టీవీకే పార్టీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం మరింత క్షీణించింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ఓ మైలురాయికి మరింత దూరమయ్యారు. సిపిఐ, సిపిఎం ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు 4 సీట్లు ఉన్నాయి. ఐయుఎంఎల్ 2 సీట్లు గెలుచుకున్నప్పటికీ వారు నేరుగా విజయ్ కు మద్దతు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ 5 సీట్లతో ఇప్పటికే విజయ్ కు మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆయన 2 చోట్ల నుంచి గెలవడంతో అసలు సంఖ్య 107కు తగ్గింది. దీంతో మెజార్టీ మార్క్ 118 సంఖ్యకు 11 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్, సిపిఐ, ఐయుఎంఎల్ మద్దతు కీలకంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే కసరత్తు చేస్తున్న తరుణంలో ప్రత్యర్థి వర్గాలు ఒక్కటి కావడం, మిత్రపక్షాలు ఐయుఎంఎల్ పార్టీ అనూహ్యంగా విజయ్ కు షాక్ ఇచ్చింది. టీవీకే పార్టీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం మరింత క్షీణించింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ఓ మైలురాయికి మరింత దూరమయ్యారు. 2 సీట్లు గెలిచిన వీసీకే పార్టీ డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతోంది. అయితే ఇప్పటికీ వీసీకే పార్టీకి తాము పట్టణాభివృద్ధి శాఖ, తిరుచి అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఊహించని విధంగా తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతు పలుకుతామని, లేదంటే విరమించుకుంటామని పట్టుబట్టింది. విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చే లేఖను గవర్నర్ కు అందజేయలేదు. తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను అదును చేసుకుని అన్నాడీఎంకే పావులు కదిపింది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని టీటీవీ దినకరన్ గవర్నర్ ను కోరారు. పాత వైరాన్ని పక్కన పెట్టి దినకరన్ మద్దతు తెలపడం విజయ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అన్నాడీఎంకేకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఏ రిసార్ట్ కు తరలించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి టీవీకే డిఎంతో ఎవరు చర్చలకు వెళ్లొద్దంటూ మనమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్న సంకేతాలు జారీ చేశారు. అప్పటి వరకు ఓపికతో ఉండాలని కోరారు. అయినా పరిణామాలు మారిపోవడంతో పుదుచ్చేరిలోని రిసార్ట్ ఖాళీ చేసి ఎమ్మెల్యేలు చెన్నై చేరుకున్నారు. పళనిస్వామి గవర్నర్ ను కలిసి అపాయింట్మెంట్ కోరారు. మరోవైపు టీవీకేకు మద్దతు ఇస్తామని భావించిన వీసీకే ఎమ్మెల్యేలు తాజాగా మాజీ సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు మద్దతు లేఖలు ఇవ్వకుండా స్టాలిన్ దగ్గరకు వీసీకే నేతలు వెళ్లడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. డీఎంకే మళ్లీ చక్రం తిప్పుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. సంఖ్యాబలం, రాజకీయాలతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల భద్రత కోసమే తరలిస్తున్నారంటున్న కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్న తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ మెజార్టీ నిరూపించుకోవడానికి సమయం ఇస్తారా, లేక అన్నాడీఎంకే కూటమిని ఆహ్వానిస్తారా?
ఎవరు మెజార్టీ చూపని పక్షంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా అన్నది రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.